గ్రామీణ క్రీడాకారులు యువతకు ఈనాడు ఛాంపియన్ క్రికెట్ అప్ అండగా నిలుస్తోందని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈనాడు ఛాంపియన్ 10వ ఎడిషన్ లోగో కప్లను హైదరాబాద్ బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో ఆయన ఆవిష్కరించారు. ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ సంచాలకులు రామ్మోహన్, జియో డిజిటల్ లైఫ్ తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి సహా మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకు ఈసీసీ చక్కని అవకాశమని వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోకి క్రికెట్ను తీసుకువెళ్లడమే ఈసీసీ లక్ష్యమని ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ వివరించారు. 5 regional championship titles Rayalaseema Rockers, North Andhra Ninjas, Central Andhra Challengers, Telangana Tigers and Hyderabad Heroes. Close to 1,683 teams are participating in this tournament, not only giving an opportunity for a lot of talented youngsters from Andhra and Telangana who are divided into 5 regions. Academics is your foundation, but participating in extracurricular activities, participating in sports and nothing like cricket, it gives an opportunity for having that all-round development. You know, you have that, you develop team bonding, communication skills improve. Even if you perform or you don't perform, you have to be very equanimous. So through this tournament, I'm sure all of them are getting to experience the highs and lows of being a sports person. ఏదైతే వివిఎస్ స్ఫూర్తి ఇటువంటిది ఉందో మాకు ఈనాడు కప్ ద్వారా ఈ స్ఫూర్తిని ప్రతి విలేజ్ లోపలికి తీసుకెళ్ళాలి. అక్కడ క్రికెట్ నేర్చుకునే వాళ్ళకి, క్రికెట్ ఆడాలనుకునే వాళ్ళకి ఏది బ్యారియర్ కాదు. ద విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్యారియర్ కాదు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేకపోవడం బ్యారియర్ కాదు. నీలో ఒక స్ట్రెంగ్త్, ద మెంటల్ స్టేటస్ ఉంటే కనుక దేన్నైనా నువ్వు అధిగమించగలవు అన్న ఒక దృక్పథాన్ని తీసుకుపోవటాన్నే ఈ టోర్నమెంట్ మేము ప్రారంభించాము. This event is all about youth, and we at Jio Digital Services also are mostly about youth. We want to offer high-speed internet, mobile internet to youth. It's a great platform for the students to showcase their cricketing talent and propel themselves to higher leagues.